इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति మొదలిది నడుమిది తొది తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన. రాగం హుసేని రాగం, ఆది తాళం అన్నమాట. ఇది గురువాక్యము, ఇది వేదాంతము, ఇది తారకము, ఇది బ్రహ్మము, ఇది మొదలు, ఇది నడుమ, ఇది తుది అని తెలుసుకోవడమే వేదాంతం అంటూ ఎంతో చక్కగా పాడి వినిపించారు శ్రీమతి పావని. మరొకసారి ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుతూ మన ఈ గ్రంథంలో కూడాను ఈ వేదాంతానికి సంబంధించిన తత్వాన్నే చెప్పుకోబోతున్నాం అన్నమాట. చాలా చక్కటి చిన్న చిన్న కథలతోటి మనం చెప్పుకుంటామని నిన్న ఇంట్రడక్షన్లో మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఈ గ్రంథ ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. వాల్మీకి మహర్షి దీన్ని ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అని చూస్తే గనక శ్రీరాముడు రాజ్యాధికారంలో ఉన్న సమయంలో జగద్గురువైన నారద మహర్షి వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి రామకథను చెప్పడం జరిగిందని కూడా మనం చెప్పుకున్నాం కదా. అప్పుడే బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని రామాయణం రచించమని ప్రోత్సహించారు. లవకుశులు జన్మించే నాటికి వాల్మీకి మహర్షి రామాయణం ఇంకా చేస్తూనే ఉన్నారన్నమాట. ఆయన బాలకాండ మొదలు యుద్ధకాండ వరకు 6 కాండాలు రాశారు. గ్రంథం పూర్తి చేద్దామని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే యుద్ధకాండ చివరి ఫలశ్రుతి కూడా చెప్పేశారు. కానీ కుశలవుల జన్మ తర్వాత మహాకవి మనసు మార్చుకొని ఉత్తరకాండ కూడా రచించారు. తర్వాత ఆయన ఈ రామాయణ గ్రంథాన్ని లవకుశులకు తన ముఖ్య శిష్యుడైన భరద్వాజుడు మొదలైన వారికి ఉపదేశించడం కూడా జరిగిందనమాట. ఈ రామాయణ రచన చేసేటప్పుడు వాల్మీకి మహర్షికి బాలకాండలోనే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసం రాముని తన వెంట పంపమని అడగడం అందరికీ తెలిసిన కథే కదా. ఆ సమయంలో శ్రీరాముడు వైరాగ్యంలో మునిగిపోయి ఏమీ పట్టకుండా ఉన్నట్ట. అప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరూ కలిసి శ్రీరాముడి యొక్క తత్వ సందేహాలను తొలగించి ఆయన యొక్క అకర్మణ్యతను తొలగించారనమాట. ఆ తర్వాతనే శ్రీరాముడు తాటక సంహారం, సీతా కళ్యాణం ఇలాంటి విశిష్ట కార్యాలన్నింటినీ కూడా నిర్వర్తించడం జరిగింది. ఈ రామ వైరాగ్య ఘట్టాన్ని బాలకాండలో ప్రవేశపెట్టినట్లయితే ఆ మహర్షులు చేసిన బోధ అంతా అక్కడ చెప్పకపోతే అందట్ రాదు. చెబితే గ్రంథం మొదట్లోనే వేదాంత చర్చ పెరిగిపోతుంది. మున్ముందు తాను చేయబోయే కావ్య వర్ణనలు గాని, రసపోషణలు గాని అన్నీ పేలావం అయిపోతాయి. అంటే మొత్తం మీద కావ్య శరీరంలో సమతూకం దెబ్బతింటుంది అనుకున్నారు వాల్మీకి మహర్షి వారు. అందుకే పూర్వ రామాయణంలో ఈ వశిష్ఠ బోధ ప్రసక్తి లేకుండా ఆ సన్నివేశాన్ని పూర్తిగా తీసేశారు ఆయన. ఆ మహామనిషి హృదయంలో తత్వవిద్యకు సంబంధించిన ఈ ఘట్టం మెదులుతూనే ఉందిట. ఆ ఘట్టాన్ని వేరే గ్రంథంగా రాద్దామని సంకల్పించి నిదానంగా రాయసాగాడు. కానీ అప్పటికే కొంత వయసు మలడంతో సీతాదేవి భూగర్భంలో కలిసిపోవడం మొదలైన ఘట్టాల వల్ల ఆయనలో చురుకుదనం కూడాను సన్నగిల్లిందిట. అందువల్ల రచన మందకొడిగా సాగిపోయింది. ఇలాంటి మహత్తర గ్రంథ రచనలు మానవులను అదృశ్యంగా నడిపించే దివ్య ప్రేరణకు ఫలితంగా ఆవిర్భవిస్తాయే గాని ఆయా కవుల యొక్క ఉత్సాహం వల్ల సంభవించవు. వారి నిరుత్సాహం వల్ల ఆగిపోవు కూడా. వాల్మీకి మహర్షి వద్ద తపో విధానాల్లో శిక్షణ తీసుకుంటున్న భరద్వాజుడు అనే శిష్యుడు తన గురువుగారి వల్ల పూర్వరామాయణ గ్రంథాన్ని ఉపదేశం పొందారు. ఆ కురవాడు గురువుగారి కవితా మాధుర్యానికి పరవశించి దేశ దేశాలకు వెళ్ళి ఆ గ్రంథాన్ని గానం చేస్తూ ఉండేవాడనమాట. అలాగే ఒకసారి అతను మేరు శిఖరాగ్రాన్న
దేవసభలో రామాయణం గానం చేశాట. అతని అదృష్టం పండి ఆ సభకు బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చేశాడు. తన ప్రోత్సాహం వల్ల ఉద్భవించిన రామాయణ మహాకావ్య సౌందర్యాన్ని చూసిన బ్రహ్మదేవుడు ఆనందపడిపోయాట. "ఏదన్నా వరం కోరుకోవోయ్" అన్నాడు. అది విన్న భరద్వాజుడు, "మేధావి కనుక దేవదేవ, సమస్త జీవులకు దుఃఖం పోయే ఉపాయం చెప్పు. ఇదే నాకు కావలసిన వరం" అన్నాడు. బ్రహ్మగారు నవ్వి ఇలా అన్నట్ట, "దానికి నన్ను అడగడం ఎందుకయ్యా? మీ గురువుగారు కొత్త గ్రంథాన్ని మొదలుపెట్టారు గదా! ఆయన్ని ప్రార్థించు. ఆ గ్రంథాన్ని ఉపదేశం పొంది సముద్రాన్ని వంతెనతో దాటినట్లుగా సంసారాన్ని అవలీలగా దాటొచ్చు" అంటూ చెప్పారట. తస్మిన్ శ్రుతే నరో మోహాత్ సమగ్రాత్ సంతరిష్యతి సేతునావబుధేః పారం అపారగుణశాలినా. అలా అని చెప్పి ఆ గ్రంథ రచన పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చేశారు బ్రహ్మదేవుని వారు. కానీ ఆ రోజుల్లో శిష్యులు ఇప్పటి శిష్యుల వంటి వారు కాదనమాట. వాళ్ళు గురువుగారి దగ్గర ఎంత చనువున్నా నాకు ఫలానా ఉపదేశం చెయ్యండి అనే ధైర్యం ఉండేది కాదు. భరద్వాజుడు లాంటి మహాసిద్ధ పురుషులు కూడాను బ్రహ్మదేవుడితోనైనా నిర్భయంగా మాట్లాడగలరు గాని, గురువుగారి దగ్గర నోరు తెరవగలిగేవారు కాదుట. అది భయం కాదు. భక్తికి విహితమైన లక్షణం అది. వారి గురుభక్తి అంత ఆదర్శప్రాయంగా ఉండేది. భరద్వాజుని సంకటాన్ని గమనించిన బ్రహ్మదేవుడు సంతోషపడిపోయి, "సరే, నేనే మీ గురువుగారితో చెప్తాలే నడు" అంటూ ఆ కుర్రవాడిని వెంటబెట్టుకుని సరాసరి వాల్మీకి ఆశ్రమానికి వచ్చేశారు. బ్రహ్మదేవుడిని చూసేసరికలా వాల్మీకి మహర్షికి ఒళ్ళు తెలియలేట. ఆయన బ్రహ్మదేవుడికి అనేక విధాలుగా పూజించారు. కానీ ఆ భక్తి ఆవేశంలో తానేం చేస్తున్నాడో తనకే సరిగ్గా తెలియడం లేదు. ఈ బ్రహ్మదేవుడు ఉపచారాలను ఏమీ పట్టించుకోకుండా, "ఓ మునివర్య, నువ్వు ఇప్పుడు రచిస్తున్న గ్రంథం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అది ఏదో వేదాంత చర్చ అనుకుంటున్నావేమో. కాదు, శ్రీరాముడి యొక్క అసలైన స్వరూపాన్ని నీవు నీ గ్రంథంలో వర్ణించి చెప్తున్నావయ్యా. అందువల్ల నువ్వు విసుగుపడిపోయి ఈ గ్రంథాన్ని మధ్యలో ఆపేకే. ఈ గ్రంథం వల్ల సమస్త లోకాలకి ఉపకారం జరుగుతుంది. సంసార సాగరానికి ఇది పడవలాగా పనిచేస్తుంది. లోకులు ఈ పడవతో ఈ సాగరాన్ని అవలీలగా దాటుతారు. ఈ మాట చెప్పడం కోసమే నేనిక్కడి దాకా వచ్చాను. నువ్వు చేసేది లోకహితార్థమైన పని. దాన్ని నువ్వు మానబోకు" అంటూ చెప్పేసి వెళ్ళిపోయారట. వాల్మీకి మహర్షికి ఏం జరిగిందో కూడా సరిగ్గా అర్థం కాలేదు. గాలికి సముద్రంలో ఒక కెరటం లేచి చూసే లోపలే మళ్ళీ అణిగిపోయినట్టుగా ఉంది అక్కడ పరిస్థితి ఆయనకి. అప్పుడు శిష్యుడిని పిలిచి, "అబ్బాయి, బ్రహ్మదేవులు వారు ఏదో చెప్పార్రా, వారేం చెప్పారో నాకు సరిగ్గా చెప్పు" అన్నాడు. భరద్వాజుడు బ్రహ్మగారి మాటల్ని యథాతథంగా అక్కడ చెప్పాడు. దాంతో గ్రంథం గురించి ఆ కుర్రవాడితోటి కొద్దిగా చర్చ సాగించారు వాల్మీకి మహర్షి. "గురుదేవా, పూర్వరామాయణ పరిశీలన చేస్తే ఒక్కొక్కసారి రాముడు సాంసారిక సుఖదుఖాల్లో కొట్టుకుపోయాడేమో అని అనిపిస్తుంటుంది. కొన్ని చోట్ల చూస్తే ఆయన మహాజ్ఞానేమో, తత్వజ్ఞుడేమో అనిపిస్తుంది. ఆ మహాతల్లి సీతాదేవి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. గురుదేవా, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణాది సోదరవర్గము వీరంతా ఈ సంసార యాత్రలో జ్ఞానులుగా ప్రవర్తించారా? అజ్ఞానులుగా ప్రవర్తించారా? ఈ వివరం నాకు ఉపదేశించండి" అంటూ వినమ్రంగా అడిగారట. వాల్మీకి మహర్షి బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు గ్రంథాన్ని ప్రప్రథమంగా తన శిష్యుడైన భరద్వాజుడికి ఉపదేశించారని నిర్ణయించుకొని, అప్పటి వరకు రచించిన గ్రంథం అంతా కూడాను శిష్యుడికి వివరించారట. ఇక ముందు ఏ రోజు రాసింది ఆ రోజు తన శిష్యుడికి ఉపదేశిస్తూ ఉండేవారు ఆయన. ఈ విధంగా బ్రహ్మదేవుడి ఆజ్ఞ, వాల్మీకి మహర్షి యొక్క తత్వతపన, భరద్వాజ ముని కుమారుని యొక్క జిజ్ఞాస, ఈ మూడిటితో ఏకీభవించగా ఉద్భవించిన మహాగ్రంథమే యోగవాసిష్టం. అయితే ఇక్కడ మనకి ఈ గ్రంథ రచయిత పఠనకి కూడా ఒక అర్హత కావాలి అంటూ చెప్తున్నారు. గ్రంథావిర్భవ క్రమాన్ని ఈ ప్రకారంగా వర్ణించడం వల్ల మనబోటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆనాటి భరద్వాజ మునికుమారుల్లాగా అనేక దివ్యశక్తులు సాధించి సాక్షాత్తు బ్రహ్మగారితో మాట్లాడగలిగేటంత శక్తి సంపాదించిన వారి కోసం మాత్రమే ఈ గ్రంథం రాయబడిందనమాట. అయితే ఈ గ్రంథాన్ని ముట్టుకునేందుకు మనకు అర్హత ఎక్కడుంటుంది అని. ఆ సందేహంతో మనం ఆ పుస్తకాన్ని ముట్టుకోనే ముట్టుకోం. కానీ వాల్మీకి మహర్షి ఉద్దేశం అది కాదు. ఈ గ్రంథ రచనలో తన యొక్క కర్తృత్వం నామమాత్రమేనని, సాక్షాత్తు బ్రహ్మగారి యొక్క సంకల్ప బలం వల్లే ఈ గ్రంథం ఆవిర్భవించిందని సవినయంగా చెప్పుకోవాలనుకున్నదే వాల్మీకి మహర్షి ఉద్దేశం అంటున్నారు మహానుభావులు కృష్ణమూర్తి గారు. అందుకే ఈ ఘట్టాన్ని ఆయన మనకు చెప్పారనమాట. ఉద్దేశం బాగానే ఉంది గానీ, ఈ ఘట్టం వల్ల ఈ గ్రంథానికి మనం పనికిరాం బాబు అనే అపార్థం కలిగే
సావకాశం కూడా ఉంది. దాన్ని పోగొట్టడం కోసం మరొక సన్నివేశాన్ని ఈ గ్రంథారంభంలోనే వాల్మీకి మహర్షి వర్ణించారు. అదే అరిష్టనేమి కథ అన్నమాట. చిన్న కథతోటి మొదలుపెట్టారు. ఆ కథ ఏంటో కూడాను మనం చక్కగా విందాం. అరిష్టనేమి అనే మహారాజు పెద్దవాడై రాజ్యం కొడుకులకు అప్పగించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన మంచి తపోనిష్టలో కాలం గడుపుతున్నాడనమాట. దేవేంద్రుడికి ఈ వ్యవహారం తెలిసింది. వారిని పరీక్షించాలనుకుని బాధ్యతగా దేవరాజు ఇంద్రుడు అక్కడికి బయలుదేరొచ్చారు. ఇలాంటి విషయాలు తెలియక మనందరం కూడాను ఈ కాలంలో వాళ్ళం దేవేంద్రుడు అసూయాగ్రస్తుడు, చులకన చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఎవరిదో ఒకడు తపోభంగం చేస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాం కదా! కాదు. అక్కడ అర్థం ఏంటంటే, ఈ ఇంద్రుడు ఆ భక్తుడిని పరీక్షించే విధానం అది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అరిష్టనేమి మహారాజు యొక్క తపస్సు ఒక స్థాయికి వచ్చేసరికల్లా ఒక దేవదూతతోటి విమానాన్ని అక్కడికి పంపి, "హే రాజర్షి! నీకు సశరీరంగా స్వర్గంలో నివసించే యోగ్యత వచ్చింది. కనుక దేవతా విమానం మీద సరాసరి స్వర్గానికి విచ్చేసవలసిందిగా కబురు పంపించారు ఇంద్రుడు" అంటూ చెప్పాట. ఆ దేవదూత వచ్చి ఎంతో వినయంగా ఈ వార్త చెప్పగానే, ఈ ముసలి మహారాజు వెంటనే కృతజ్ఞతలు చెప్పి మెల్లిగా ఇలా అన్నట్ట, "అయ్యా దేవదూత! నీ స్వర్గంలో ఉండే విశేషాలేమిటి? ఈ భూమి కంటే స్వర్గంలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఈ స్వర్గంలో నన్ను శాశ్వతంగా ఉండనిస్తారా? మధ్యలో పంపేటట్లయితే ఆ పంపే విధానం ఏమిటి?" అంటూ అడిగాడు. అది విన్న దేవదూత కొంచెం ఆలోచించి, "రాజేంద్ర, నువ్వు తపస్సులో ఉన్నావు. కనుక నీ దగ్గర అబద్ధం చెప్పకూడదు. స్వర్గం సుఖాలమయం. భూలోకంలో చేసుకున్న పుణ్యాలను బట్టి స్వర్గలోకంలో సుఖాల స్థాయి పెరిగిపోతుంటుంది. అయితే స్వర్గలోకంలో అసూయల బాధ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఒక్కొక్కసారి పోట్లాట్లు, కోట్లాట్లు కూడా ఉంటాయి. ఎక్కువ వాళ్లకు తక్కువ వాళ్ళని చూస్తే సంతోషం. తక్కువ వాళ్ళకి ఎక్కువ వాళ్ళని చూస్తే కడుపు మంట. తమకి ఎంత పుణ్యం మిగిలిందో ఎవరికీ తెలీదు. పుణ్యం అయిపోయిన రోజున ఉన్నట్టుండి స్వర్గం నుండి గెంటేస్తారు" అంటూ చెప్పుకొచ్చట. దేవదూత చెప్పిన విషయాలన్నీ విని అరిష్టనేమి మహారాజు పెద్ద నమస్కారం పెట్టేసి ఇలా అన్నట్ట, "దేవదూత, మీ స్వర్గానికో దండం, నీకో దండం. మీ దేవేంద్రుడికి మరో దండం. ఇలాంటి స్వర్గం నాకొద్దు బాబు. శరీరం ఉన్నంతకాలం ఇక్కడే తపస్సు చేసుకుంటూ పడుంటాను. చేతనైతే ఈ జన్మలోనే పరమాత్మలో ఐక్యం పొందడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ తపస్సు చేస్తాను. నాకు భూలోక రాజ్యాలు వద్దు బాబు, స్వర్గలోక రాజ్యాలు వద్దు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నన్ను ఆశీర్వదించు. దేవేంద్రుల వారి ఆశీస్సులను ప్రార్థిస్తున్నానని ఆయనకి మనవి చెయ్యి" అని చెప్పాడు. అది విన్న ఈ దేవదూత వెర్రిమహారాజు పాపం అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ జరిగిందంతా దేవేంద్రుడికి చెప్తే దేవేంద్రుడు చాలా ఆనందించట. అరిష్టనేమి రాజు యొక్క నిజాయితీ, నిష్కామత, నిర్మలత ఆయనకి బాగా నచ్చాయి. ఆ రాజుకి ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఇదే దేవేంద్ర పదవిలో ఉన్న బాధ్యత. ఎవరైతే నిష్కామంగా తపస్సు చేస్తారో వారికి ఆయన సహాయం చేస్తాడు. ఎవరైతే సకామంగా తపస్సు చేస్తారంటే కోరికతో కూడినటువంటి తపస్సు చేస్తారో వారి విషయంలోనే ఆయన పరిశోధన సాగిస్తారు. ఏమిటా పరిశోధన? వీడి కోరిక లోకానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అని. కీడు చేస్తుందనుకుంటే తపస్సు చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తారనమాట. మనం ఎంత అపార్థం చేసుకుంటామో చూడండి మరి ఇంద్రుణ్ణి. అలా కాక ఆ తపస్సు లోకానికి మేలు చేస్తుంది అనుకుంటే ఆ వరాన్ని పొందే యోగ్యత ఆ వ్యక్తికి ఉందా లేదా అని బంగారాన్ని ఒరిపిడి రాయి మీద గీసినట్లుగా ఆ తపస్సుని పరీక్షలకు గురి చేస్తుంటాడు. ఇది ఈయన బాధ్యత. ఈ బాధ్యత ప్రకారమే ఈయనను కూడాను ఆయన టెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన నిస్వార్థంగా తపస్సు చేస్తున్నాడని తెలిసిపోయింది. వెంటనే ఆయనకి సహాయం చేయవలసిన బాధ్యత తన మీద పెట్టుకున్నాడనమాట ఇంద్రుడు. ఇక్కడ పూర్వం మేరు శిఖరం మీద దేవసభలో భరద్వాజ మునికుమారుడు శ్రీమద్ రామాయణం గానం చేసిన సందర్భం ఆయన గుర్తుకొచ్చింది. ఆ మహాసభలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇంకా పూర్తిగానే యోగ వాసిష్ఠ గ్రంథాన్ని గురించి అంత గొప్పగా మాట్లాడేసరికి దేవేంద్రుడి దృష్టి ఆ గ్రంథం మీద పడింది. అందువల్ల వాల్మీకి మహర్షి ఆ గ్రంథంలో ఏం రాశాడా అని దేవేంద్రుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. పరిశీలించి ఎప్పటికప్పుడు పరమానంద పడిపోతున్నట్ట. ఇప్పుడు అరిష్టనేమి విషయంలో దేవేంద్రుడికి ఆ గ్రంథం మాట గుర్తుకొచ్చింది. అందువల్ల దేవేంద్రుడు ఆ దేవదూతతోటి ఇలా అన్నట్ట, "నువ్వు వెంటనే అదే విమానంలో ఆ రాజు దగ్గరికి వెళ్ళు. ఆయన్ని ఎక్కించుకుని వాల్మీకి మహర్షి గారికి ఆయన్ని అప్పచెప్పు. వీరికి ఆయన రాసిపెట్టిన యోగ వాసిష్టాన్ని ఉపదేశించమని నేను ప్రార్థిస్తున్నానని నా మాటగా వాల్మీకి గారికి మనవి చెయ్యి" అని చెప్పాట. దేవదూత సరేనని వెళ్ళిపోయి
అరిష్టనేమి మహారాజుని తీసుకొచ్చి వాల్మీకి మహర్షికి అప్పచెప్పి తాను వెళ్ళిపోయాడు. ఆ మహారాజు కూడాను దేవేంద్రుడి ఉపకారానికి చాలా సంతోషపడిపోయి వాల్మీకి మహర్షి పాదాల మీద పడిపోయి ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అంటూ తనని శిష్యుడిగా స్వీకరించి తత్వబోధ చేయవలసిందిగా ప్రార్థించారనమాట. అప్పుడు ఈ యోగ వాసిష్ఠ మహాగ్రంథాన్ని ఆనుపూర్విగా ఆయనకి ఉపదేశించారు వాల్మీకి మహర్షి. ఈ ఘట్టం చెప్పడం వల్ల నిష్కామ ప్రవృత్తి గల మానవులందరికీ ఈ యోగ వాసిష్టం అనే గ్రంథం పఠనార్హమే అన్న విషయం మనం చెప్పినట్లుగా అయింది. కాగా నిష్కామత్వాన్ని అభ్యసించకపోతే వేదాంత విద్య మనసుకు ఎక్కదనే విషయం కూడా చెప్పినట్టయింది. అంతవరకు బానే ఉంది కానీ ఈ కథ వల్ల కూడాను ఒక చిక్కొచ్చి పడింది. అరిష్టనేమి మహారాజులాగా సశరీర స్వర్గం వచ్చేంత తపస్సు చేశాకే ఈ గ్రంథం పఠించడానికి యోగ్యత వస్తుందని ఈ కథ సూచిస్తున్నట్టుగా అయింది. అప్పుడు కూడా దేవ విమానం ఎదురుగుండా వచ్చినా సరే వద్దు పొమ్మని తిరస్కరించేటంత వైరాగ్యం ఉంటేనే ఈ గ్రంథం ముట్టుకోవాలి అని కూడాను ఈ కథ సూచన చేస్తోంది. మరి మనం ఎక్కడున్నాం? ఈ షరతులు మనకు సరిపోతాయా? ఈ గ్రంథానికో దండం అనుకునే ప్రమాదం ఈ అరిష్టనేమి కథ వల్ల మనకు కలుగుతోంది. దాన్ని నివారించడం కోసమే మరి వాల్మీకి మహర్షి మరో చక్కటి చిన్న సన్నివేశాన్ని కూడాను ఈ గ్రంథంలో చేర్చి చెప్పడం ప్రారంభించారన్నమాట. మరి ఆ కథ ఏంటి అన్నది మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఎంతో ఉత్కంఠతో సాగే ఈ గ్రంథాన్ని శ్రద్ధగా వినగలిగే శక్తిని ఇవ్వమని ఆ శ్రీరాముడిని ప్రార్థిస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.